దేవుని నామానికి వందనాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన మనల్ని బాధ పెట్టి ఆయన కృప సమృద్ధిని బట్టి మన యందు జాలిపడతా. అంటే మన ప్రభు మనం ఈ లోకంలో ఉన్నాం కదండి, మనల్ని భూమి మీద వేశాడు, దేవుడు జన్మనిచ్చాడు. అదే రీతిగా కొంతకాలం ఇక్కడ మనం జీవించిన తర్వాత మరణానికి కూడా మనం పాలవుతాం. అయితే ఈ భూమి మీద ఉన్నంతకాలం, మనం బ్రతికినంతకాలం బాధపడతానే ఉంటాం. ఎందుకంటే బాధల వెంట మేలు జరుగుతుంది, బాధల వెనకాల సుఖాలు అనేది మనం అనుభవిస్తాం. అంటే ఒక టీచర్ అవ్వాలండి. టీచర్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి ఏమవుతావురా అని మన పిల్లల్ని అడిగితే నేను టీచర్ అవుతా, నేను పోలీస్ అవుతా అని చెప్పేసి అంటారు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టీచర్ చదవడానికి ఆ కోర్స్ చదివేదాకా పడతాలు ఇస్తా అన్నీ ఫెయిల్ అవుతా పాస్ అవుతా, ఫెయిల్ అవుతా పాస్ అవుతా, అట్లా జరుగుతా అన్ని బాధలు పడిన తర్వాతే టీచర్ అవ్వగలడు. ఏమైందిలే, నేను రాయకపోయినా మా టీచర్స్ పాస్ చేసేస్తారు అని అనుకుంటే అది తప్పండి, అది రాంగు. అయితే మనం ఎప్పుడైతే పడతా కష్టాలు పడతామో, ఎప్పుడైతే శ్రమలు పడతామో, ఎప్పుడైతే ఇబ్బందులు పడతామో, ఎప్పుడైతే వేదనలు గురవుతామో, అవన్నిటిని జయించి మనం ఎప్పుడైతే వీటన్నిటిని మనం జయించగలుగుతామో అప్పుడు ఒక మెట్టు అనేది మనం పైకి ఎక్కగలం. అయితే ఈరోజు ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం బాధపడుతూనే ఉంటాం. మన ప్రభు కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్నాం. మన ప్రభు మన జీవితంలో కొన్ని కార్యాలు జరగట్లేదని మనం ఎంతగానో బాధపడుతున్నాం. ప్రభు నా జీవితంలో ఈ కార్యం ఎందుకు చేయట్లేదు, నా జీవితంలో నేను గర్భఫలం అడుగుతున్నా, నా జీవితంలో గర్భఫలం రావట్లేదు, నేను దేవునిపై అవిశ్వాసంగా ఉన్నాను, నా దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు, గృహం కట్టుకోవడానికి మార్గాలు తెరవట్లేదు అని దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అని నువ్వు అనుకుంటే, ఈరోజు ఉద్యోగంలో నువ్వు బాధపడుతున్నా, నీకు కావాల్సిన ప్రతిదీ నువ్వు దేవుడిని అడిగినా ఈరోజు నీ దేవుడు చెయ్యట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆ సమయం అనేది ఉందండి. కొంతకాలం బాధపడినా కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తర్వాత వెంటనే దానికి సమయం ఉంది. తగిన కాలమందు ఆయన మేలులతో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు. అయితే ఇప్పుడు నువ్వేది అడుగుతున్నావు, ఉద్యోగం విషయంలో అడుగుతున్నావా, లేకపోతే నీ బిడ్డల విషయంలో అడుగుతున్నావా, నీ కుటుంబం విడిపోయిన కుటుంబాల గురించి నువ్వు బాధపడుతున్నావా, లేదా నువ్వు ఇంకా నీ గృహం కోసం అడుగుతున్నావా, లేకపోతే ఇంకా ఆర్థిక సమస్యల గురించి అడుగుతున్నావా, నీ ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, కష్టాలు మొత్తం వాటి గురించి నువ్వు బాధపడినా కానీ నా ప్రభు ఒక సమయాన నీ అందు జాలి పడతాడండి. ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి, ఆయన మాట మాత్రమే నిన్ను బ్రతికిస్తుంది. అయితే ఆయన మాటని, ఆయనకి ఎప్పుడైతే మనం విధేయత కలిగి జీవిస్తామో, ఆయనకి లోబడి జీవిస్తాం, కొంతకాలం బాధపడినా కానీ ఆయన మన జీవితంలో ఒక మేలుకరమైన దినంగా మార్చగలడు. దేవుడు అట్టి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహోన్నత పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. ఈ లోకంలో మేము ఎంతగానో శ్రమ పడుతున్నాం, ఎంతగానో వేదన చెందుతున్నాం, ఎంతగానో శ్రమలు అనుభవిస్తున్నాం ప్రభా. నా జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదని నేను ఎంతగానో కృంగిపోతున్నాను ప్రభా. అయ్యా, నీ కృప సమృద్ధిని బట్టి నా యందు ఒక్క మారు జాలిపడు ప్రభా. అయ్యా, నువ్వు జాలిపడితే ప్రభా, అయ్యా నా సమస్యలన్నీ కనుమరుగైపోతాయి ప్రభా. అయ్యా, నా వేదనలన్నీ కనుమరుగైపోతాయి ప్రభా. ఈరోజు ప్రభా నీ వాక్యం నన్ను తండ్రి ఎంతగానో ఓదార్పునిస్తుంది ప్రభా. నీ వాక్యం ప్రభా నాకెంతగానో నెమ్మదిని ఇస్తుంది ప్రభా. అయ్యా, ఈ వాగ్దానం పట్టుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి దినంగా వారి జీవితంలో తయారు చేయండి ప్రభా. ఒక మంచి రోజుగా చేయండి ప్రభా. అయ్యా, ఇదిగోండి ప్రభా, ఈ వాగ్దాన్ని ఎంతమంది అయితే పట్టుకొని ప్రభు ప్రార్థిస్తున్నారు, వారందరి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచు యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.